ఆచారాలు వేరు, మన పద్ధతులు వేరు. ఈ బైబిల్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టావు, ఇంట్లో చదువుతున్నావు అని చెప్పి మా తల్లిగారు బైబిల్ని చింపేశారు. అయినా మా అమ్మ చింపేసినా ఇంకా ఏమైంది నాన్న, ఇంకెక్కువ పట్టొచ్చింది, చదవాలి, చింపేసినావు కదా ఇంకెక్కువ నేను చదవాలి అని ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది. అర్థమవుతుందా బిడ్డ? ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, ఒక పెద్ద దైవ సేవకులు చెప్పిన మాట. మరి ఆ మాట మీకు చెప్పాలని ఆశతో నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనము బైబిల్ని మోస్తామో, ఎప్పుడైతే మనం బైబిల్ని మోస్తామో, ఈ బైబిల్ మనని మోస్తాదంట. అదేలాక అనంటే, ఒకప్పుడు మా అమ్మ చింపేసినా నేను దీన్ని మోసాను, ఇప్పుడు ఇది నన్ను మోస్తుంది. ఇప్పుడు నన్ను ఇది మోస్తుంది. సమయానికి అన్నం పెడుతుంది, నాకు ఆరోగ్యం ఇస్తుంది, ఉండడానికి నీడిచ్చింది. అమ్మా, దేవుని రాజ్యానికి చేరుటకు, పరలోక రాజ్యానికి చేరుటకు కూడా నాకు ఇదేం చేస్తుంది నాన్న? సహాయము చేస్తుంది. మరి ఇంత సహాయం చేస్తున్న ఈ బైబిల్ని పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు. అమ్మా, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోయే, ఈ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దారి చూపించే ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసుకురావడానికి ఏం చేస్తారు నాన్న? సిగ్గుపడుతూ ఉన్నారు. దీన్ని మనం మోస్తే, ఇప్పుడు దీన్ని మనం మోస్తే రాబోయే దినములలో ఇది మనని మోస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? రేపటి దినము మనం ఎలా ఉంటామో తెలియదు, అవునా? రేపటి దినంలో ఏమవుతుందో, ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ దీనికి తెలుసు రేపు మన భవిష్యత్తు ఏంటో, మనం ఎలా ఉంటామో, ఎలా బ్రతుకుతామో, చస్తే ఎక్కడికి వెళ్తామో దీనికి తెలుసు. ఇది మనం ఏం చేస్తాము? షెల్ఫ్లో పెట్టేస్తాం. అసలైన దాన్ని ఇంట్లో పెట్టేస్తాం. మన నరకానికి తీసుకెళ్లే దాన్ని దీన్ని ఎప్పుడు మన హృదయం దగ్గర పెట్టుకుంటాం. ఎంతమంది జోబులో లేదండి? ఎంతమంది దగ్గర లేదండి ఇది? దీని ద్వారాగా నరకానికి వెళ్తాం మనం, దీని ద్వారాగా లోకానికి వెళ్తాం, దీని ద్వారాగా పాపంలో పడతాం. కానీ ఇది మాత్రము గుండె మీద ఉంటుంది. ఇది మాత్రము ఎక్కడుంటుందండి? ఇది ఎక్కడుంటుంది? మనకి ఏది అవసరము? ఫోన్ అవసరమా? ఇది అవసరమా? కానీ దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఎక్కువగా ఎంచుతూ ఉన్నాం. ఎంతమంది లేరండి? చాలామంది బైబిల్ని పక్కన పెట్టేసి ఇది ఫోన్నే ఎంచుతూ ఉన్నారు ఎక్కువగా. అరే బైబిల్ చదువురా అంటే బైబిల్ పక్కన పెట్టేసి ఫోన్నే పట్టుకుంటున్నారు. ఎక్కువ ఇదే అయిపోయింది, ఎక్కువ ఇదే. పరిశుద్ధమైన గ్రంథము కన్నా ఫోన్నే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఫోన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే, ఫోన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే, అర్థమవుతుందని వాడితే మనం ఎక్కడికి వెళ్తాము? లేనిపోని స్నేహితులు వస్తారు, దీంట్లో లేనిపోని సంబంధాలు కుదురుతాయి, లేనిపోని పాపంలోనికి వెళ్తాం. అర్థమవుతుందా నాన్న? ఎక్కువగా దేన్ని యూజ్ చేయాలి బిడ్డ? దేన్ని ఎక్కువగా పట్టుకొని వెళ్ళాలి? పట్టుకురావడానికి సిగ్గు అవుతుందా? హల్లెలూయా. ఈ దినం ఇది మనం దీన్ని మోసుకొని వస్తే, ఇది మనని మోసుకొని వెళ్తాం. ఇది మర్చిపోకండి. చాలా చెప్పాలని మనసుండే మీరు చెప్పాలి ఈ మాట. ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో, నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ఎప్పుడు, నాకు హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు కూడా పరిశుద్ధమైన గ్రంథము నా బ్యాగ్లో ఉంటుంది. ఎంతమంది అలా తీసుకెళ్తారు? దీన్ని అయితే ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాం కదండి. బైబిల్ తీసుకురావడానికి కూడా సిగ్గు. పాకెట్ బైబిల్ తెచ్చుకుంటారు, పాకెట్లో పెట్టుకొని పోతారు. పాకెట్ బైబిల్ తెచ్చుకుంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో. ఎక్కడ పెట్టుకుంటారు నాన్న? జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు కదా. ఈరోజు నుంచి ఏం చేయాలి? ఎవరు ఏమనుకున్నా నన్ను మోసేది పరిశుద్ధమైన గ్రంథం అని తెలుసుకొని ఏం చేయాలి? మోసుకొని రావాలి. అర్థమవుతుంది? ఎంతమంది మోసుకొని వస్తారు? పరిశుద్ధమైన గ్రంథం. ఎవరు ఏమన్నా అనుకొని, నేను నమ్ముకున్న దేవుడు సత్యదేవుడు, ఇందులో ఉన్నాయి అన్ని సత్యాలే అని మోసుకొని వస్తానన్నవారు
హల్లెలూయా